ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయములో 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఈ శ్లోకము పరమాత్మ, ఆత్మ, జీవాత్మ గురించి వివరము తెలియచేశారు. భావము: ఎవడు ఆత్మను తెలుసుకున్నాడో వానికి ఆత్మ బంధువుగానున్నది. అట్లే ఎవడు ఆత్మను తెలుసుకోలేదో వానికి ఆత్మ శత్రువుగా కూడా ఉన్నది. వివరము: జీవాత్మగానున్న మానవుడు బ్రహ్మయోగం ఆచరించి తన శరీరములోని ఆత్మను తెలుసుకోవటం వలన పరమాత్మకు బంధువుగా మారిపోచున్నాడు. అదే విధముగానే యోగ పద్ధతులు తెలియక ఆత్మను తెలియనటువంటి వాడు పరమాత్మకు శత్రువుతో సమానముగా ఉన్నాడు. ఈ శ్లోకములో ఆత్మనాజిత అను పదము ఉపయోగించబడినది. ఈ శ్లోకంలో ఆత్మను జయించటని ఆ పదము యొక్క అర్థము. మీరు బ్రహ్మయోగములో గాని వివరము చెప్పటములో గాని ఆత్మను జయించిన వాడని చెప్పక ఆత్మను తెలుసుకున్నవాడని చెప్పారే అని కొందరు అడగవచ్చును. వాస్తవముగా తనకంటే పెద్దదైన తనకు దేవుడైన ఆత్మను ఎవడు జయించలేడు. జీవాత్మ ఆత్మను జయించటం అంటే మనిషి దైవాన్నే జయించినట్లగును. ఇక్కడ ఆత్మను జయించిన వాడని చెప్పకుండా ఆత్మను తెలుసుకున్నవాడని చెప్పటమే సరైనదని తెలియాలి. ఆత్మను తెలుసుకోవటములో సాధన అను పెద్ద పోరాటము ఉన్నది. ఒక రాజు కోటలో ఉండి కోట చుట్టూ సైన్యమును కాపలాగా పెట్టారు. ఇతర శత్రువులెవరూ కోటలోకి ప్రవేశించకూడదు. రాజు సైనికుల శక్తికి కావలసిన ఆహారమును పెట్టి పోషిస్తూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ శత్రురాజులు ఎప్పుడైనా దాడి చేసి సైన్యమంతయు జయించి రాజును చేరగలిగితే, రాజును చూడగలిగితే రాజును జయించినట్టే. యుద్ధము చేయునది సైన్యము తప్ప రాజు చేయడు. రాజు కోటలో లోపల ఉండువాడే. శత్రురాజులు పోరాడి గెలిచినప్పటికీ వారు జయించినది నిజముగా సైనికుల్నే కానీ రాజును కాదు. చివరిగా రాజుతో కూడా పోట్లాడనవసరము లేదు. సైనికులకు కోట వశమవుతూనే శత్రురాజులు రాజును జయించినట్లే అవును. ఆ విధముగానే మన శరీరము కోట లాంటిది. అందులో రాజు ఆత్మ. మన శరీరము కోట లాంటిది, రాజు ఆత్మ. జీవుడు తప్ప మిగతా బాహ్యేంద్రియములు, అంతరేంద్రియములు అన్నీయు సైన్యం అనుకుందాము. సైన్యాధిపతి మనస్సు. మనస్సును సంబంధించి ఉండు లోపల బయట ఇంద్రియములన్నీ సైనికులుగా గుర్తించుము. జీవుడు శత్రురాజుతో సమానము. జీవుడు మనస్సును సైన్యాధిపతి అని సైన్యమును జయించినప్పుడు శరీర కోటలోపల నున్న రాజైన ఆత్మను చూడగలడు. మనస్సును, ఇంద్రియములను జయించి ఆత్మను దర్శనము చేసుకోవటమే ఆత్మనాజిత అని శ్లోకంలో అన్నారు. అది అంత సులభముగా ఉండదు, జరగదు.
శరీరమును కోటలో జీవుడను రాజు ఆత్మయను రాజును చూడాలంటే ఆత్మశక్తిచే కదులుచున్న మధ్యలోని సైన్యమును ఇంద్రియములను సైనాధిపతి అయిన మనస్సు అనేక ఆటంకములు కలగజేయుచునే ఉండును. శరీర కోటలోని ఆత్మయను రాజును చూడాలంటే జీవుడను శత్రురాజు అనేక సంవత్సరములు సైన్యముతోనూ సైన్యాధిపతితోనూ యుద్ధము చేయగా చివరిగా వారు ఓడిపోతే రాజును జయించినట్లగును. సైన్యాధిపతి యొక్క ధాటికి ఓడిపోతే లోపలనున్న రాజు కనిపించడు. సైన్యాధిపతి యొక్క ధాటికి ఓడిపోతే లోపలున్న రాజు కనిపించడు. ఒక చక్రవర్తి ఆధీనములోని సామంతరాజు వేరొక సామంతరాజును జయించినప్పుడు చక్రవర్తి తన సామంతరాజును పొగుడును. అట్లు కాక సామంతరాజు వేరొక సామంతరాజుతో లాలూచీపడి యుద్ధము చేయక తానే ఓడిపోతే ఆ సామంతరాజు మీద చక్రవర్తికి కోపం వచ్చును. పరమాత్మ చక్రవర్తి కాగా జీవాత్మ సామంతురాజుగా ఉన్నాడనుకొనుము. ఆత్మ వేరొక సామంతరాజు అనుకొనుము. జీవాత్మయను రాజు ఆత్మయను రాజును జయిస్తే పరమాత్మయను చక్రవర్తి సంతోషించును. అట్లు కాక జీవాత్మయను రాజు ఆత్మయను రాజు సైన్యముతో యుద్ధము చెయ్యక వారితో కలిసిపోతే జీవుడు కూడా శత్రువుతో సమానమే అగును. జీవుడు కూడా శత్రువుతో సమానమే అగును. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.